जिसको राम नहीं बोलना लाइन में खड़ा नहीं हो, बाहर निकल जाए पीछे। किसी को भागा भाग जाए तेरे बाप का है जगह, बात मारूंगा। तेरे बाप का ही जगह है। जय श्री राम बोलेगा तो खाना मिलेगा। ज्यादा बकवास नहीं करने का इधर। वापस बोलिए अंकल वापस बोलिए वापस। అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. నేను మీ దాసరం ఆశీష్ కుమార్, ఎవాంజలిస్ట్. ఈ వీడియో చూడండి ఒకసారి. ఈ వీడియో చూసినప్పుడు నాకు ఎంతో బాధ అనిపించింది. కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు తిరిగినాయి. అరే లోకం ఎటు వెళ్తుంది, అసలు మనుషులు ఎటు వెళ్తున్నారు అని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది. ఈ వ్యక్తి చూడండి, హాస్పిటల్ దగ్గర ఆహారం పెడుతున్నాడు. అక్కడ ఒక ముస్లిం ఆమె వచ్చి లైన్లో నుంచుంది ఆహారం కోసం. ఆమెను ఏమంటున్నాడు తెలుసా? నువ్వు జై శ్రీరామ్ అంటేనే నీకు ఆహారం పెడతాము, అప్పుడే నువ్వు ఈ లైన్లో ఉండు, లేదంటే ఈ లైన్లోకి వెళ్ళిపో బయటికి అని చెప్పేసి అంటున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడు తెలుసా? తంతా అంటున్నాడు. అంటే తంతాడంటే ఆడామని, వెళ్ళిపో లైన్లోకి వెళ్ళి అంటున్నాడు. నేను కూడా ఎన్నోసార్లు ఫౌండేషన్ చేసిన, ఎంతోమందికి ఆహారం పెట్టిన, కానీ నేను ఎప్పుడు ప్రైజ్ ది లార్డ్ అనండి, యేసుమసీకి జై అనండి, అప్పుడే మీకు ఆహారం పెడతా అని చెప్పేసి నేను ఎక్కడ అనలే. మా క్రైస్తవులు కూడా అనరు. మా క్రైస్తవులు ఎన్నో ఫౌండేషన్ వర్కులు చేస్తుంటారు, ఎంతోమంది అనాథలకి ఆహారం పెడుతుంటారు మా క్రైస్తవులు. కానీ ఎక్కడ మా క్రైస్తవులు యేసు ప్రభుకి జై అను, ప్రైజ్ ది లార్డ్ అను, అప్పుడే నీకు ఆహారం పెడతామని చెప్పేసి ఎక్కడ మా క్రైస్తవులైనా, మా పాస్టర్లైనా, మా క్రిస్టియన్స్ అయినా ఎవరికి ఏమన్నారు? ఎందుకు తెలుసా? మా దేవుడు అది నేర్పియలే. నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించన్నాడు దేవుడు, అంతే. ఇప్పుడు ఈ వీడియోని బట్టి మీకు అర్థమైపోతుంది ఎవరికి కులము మతము పిచ్చి ఎవరికి ఉంది అనేది అర్థమైపోతుంది. మాకు కులము మతము పిచ్చి లేదు, కానీ మాకు యేసయ్య పిచ్చి. మేము మమ్మల్ని మేము ఎంతగా ప్రేమించుకుంటామో ఇతర వ్యక్తులను కూడా మేము అలాగనే ప్రేమిస్తాం. మేము సహాయం చేసే సమయంలో కులం చూడము, మతము చూడము. ఆయన ఒక వ్యక్తియా కాదా అనేది మేము చూస్తాం. అది మా దేవుడు నేర్పించినాడు, ఇది నీకు నేర్పించినేమో దేవుడు. అలాగని చెప్పి ప్రతి హిందూ సహోదరులను కూడా తప్పనొద్దు. చాలామంది హిందూ సహోదరులు చాలామంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది ఇటువంటి చీడ పురుగులు ఉంటారు. ఈ వీళ్ళని బట్టి ఎంతోమంది హిందూ సహోదరుల పేరు ఖరాబ్ అవుతుంది. ఇటువంటి వాళ్ళని బట్టి చాలామంది మంచోళ్ళు ఉన్నారు. సో ఈ ఒక్క వ్యక్తిని చూసి మనం జడ్జి చేయొద్దు. ఎంతోమంది ముస్లిం సహోదరులు కూడా సహాయం చేస్తుంటారు, బయట ఆహారం పెడుతుంటారు. వాళ్ళు కూడా మా అల్లకి చేయను, మా అల్ల కదాను, మా అల్ల ఇది అని చెప్పేసి అన్నారు. వాళ్ళు సహాయం చేస్తారు వాళ్ళు, కానీ వీళ్ళకే మరీ ఎక్కువ పిచ్చి అయిపోతుంది అది. చాలామంది హిందూ సహోదరులు అట్లా లేరు, కానీ కొంతమంది వీళ్ళని చూసి సమాజం అంతా చెడిపోతుంది.